ఇక్కడ ఏమిటి ఏమంటే ఎందుకు పోషింది ఇలా అంటే సద్బుద్ధి, సద్బుద్ధి, సద్భావన ఇవన్నీ కూడా మనకి మంచి చేస్తాయి. ఎప్పుడు కూడా గౌరీ స్వరూపంగా భావన చేసింది. అందువల్ల గౌరీ స్వరూపంగా మధ్యగా ఎట్లా ఆమె పోతామని తీసుకొచ్చింది. ఇక్కడ పిండి తినిపోతున్నావా, ఇదిగో ఈ మధ్య కూడా తాగమన్నది ఇచ్చేసింది. ఆ భక్తి భావంతో అమ్మవారి అనుగ్రహం కలిగింది. లోపలికి వచ్చి చూస్తే నగల మూట ఉన్నది. ఈ నగల మూట ఎక్కడిది స్వీకరించడానికి ఆమె ఇచ్చింది, కానీ ఇవి తీసుకోవద్దు. సద్భావన కలిగినటువంటి పిల్ల వెంటనే ఇది ఎక్కడిది ఏమిటని చెప్పేదంటే బజార్లోకి వస్తే రాజుగారి మూట వెళ్ళి రాణిగారు ఆ నగలు పోయినాయి, కుక్కెత్తికెళ్ళింది అనేటువంటి విషయం తెలుసుకున్నది. వెంటనే ఈ నగలు మూట తీసుకొని రాజ్యానికి వెళ్ళింది, రాజుగారికి ఇచ్చింది. అయ్యా ఈ పరిస్థితి ఇలా జరిగింది అని చెప్తే నీవు ఎవరు ఏమిటి అనేటువంటి విచారణ కలిగింది రాజుగారికి. మా విష్ణు గారి చూడగా ఏం చేస్తున్నావమ్మా, నీ భర్త ఏం చేస్తున్నాడు అని చెప్పేసానంటే అయ్యా ఇది నా పరిస్థితి, ఇటువంటి కష్టంలో ఉన్నాను నేను అని చెప్పేసానంటే మరి రాజుగారు తెలుసుకుంటే అన్నీ అవుతాయి కదా. ఆ వేశ్యకి వెంటనే కబురు చేశాను, ఇంకొకసారి కనుక ఆ బ్రాహ్మణ పిల్లవాడు మీ ఇంట్లో ఉంటే నేను ఒప్పుకోనని చెప్పేసానంటే అయ్యా పంపించేశాను అన్నది. ఈ బ్రాహ్మడు కూడా తన భార్య అయితే ఇలా చెయ్యదు కదా అనేటువంటి ఆలోచనతో జిజ్ఞాస కలిగి నిదానంగా ముఖం చల్లగా నిదానంగా సంధ్యా సమయానికి తన ఇంటికి చేరుకున్నాడు. తన భార్య లేదు, లేకపోతే ఎక్కడ ఉన్నదని చెప్పేసి రాజ్యానికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు 4 మంచి మాటలు చెప్పి, ఎందుకంటే మందలించేటువంటి స్థితి రాజుగారికి లేదు. వేద పురుషుడు ఆయన, వేదం చదువుకున్నటువంటి వాడు. వేద స్వరూపాన్ని ఎవరు మందలించేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే కొన్ని ధర్మాలు చెప్పాడు. ఆయన మీ నాన్నగారు చాలా మంచివాడు, నీవు కూడా అట్లానే సద్బుద్ధి కలిగి రాజ్యంలో నేను చక్కగా ఉద్యోగం ఇస్తాను, ఇక్కడే వేదం ధ్యానం చేయమని చెప్పేసి ఆ పిల్లవాడికి మంచి ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబం అంతా కూడా మంచి పోషణ ఇచ్చి సుఖశాంతులతో వర్ధిల్లే విధంగా చేశారట మహారాజు గారు. అమ్మ అనుగ్రహం కలిగితే లేనటువంటిది లేదు. ఉండ్రాళ్ళు పెట్టి మధ్య తెచ్చిపోతాం అనుకుంటే ఒక మంచి జీవితాన్ని ఇచ్చింది. అట్లాగే ఉల్లంఘన జరిగితే అనేక ఇబ్బందులు వచ్చినాయి. కాబట్టి భగవంతునితో ఎప్పుడూ చెలగాటం పనికిరాదు. ఇందాక చెప్పాను మన ఇంట్లో దీపమే కదా అని చెప్పి బుద్ధి పెట్టుకుంటే పూజితం కాదని. అగ్నిహోత్రానికి అగ్నిహోత్రము ధర్మము ఒకే రూపంలో ఉంటుంది. జ్ఞానం కలిగినటువంటి వాడు ముట్టుకున్నా అది గొప్పపోతుంది. ఏమీ తెలియనటువంటి చంటి పిల్లవాడు తెలియక ముట్టుకున్నా గొప్పపోతుంది. అంటే దాని యొక్క లక్షణం ఏమిటంటే కాల్చేటువంటి లక్షణం. ధర్మం కూడా అంతే. కాబట్టి అందరూ కూడా ధర్మపరులై చక్కగా జీవనాన్ని సాగిస్తూ భగవత్ సేవ చేసుకుంటూ సకల సుఖాలని పొందాలి అని చెప్పేసి మహర్షులు మనకు అనేకములైనటువంటి వ్రతాలు ఇచ్చున్నారు. కాబట్టి అవన్నీ కూడా స్త్రీలు ఆచరించవచ్చు. మీ యొక్క అభీష్టాలను బట్టి ఏది చేస్తే బాగుంటుందో దాన్ని బ్రాహ్మణుడు అడిగితే చెప్తారు, లేదా పెద్దలను అడిగితే అనుభవం ఉన్నటువంటి వాళ్ళని అడిగితే చెప్తారు. సంతానం కావాలి, దానికి సంబంధితమైనటువంటి విషయం. అట్లాగే ఐశ్వర్యం కావాలి, దానికి సంబంధితమైనటువంటి విషయం. వాటి రోజున వెర్రి 1000 విధాలు అని చెప్పేసి అనేక రకాలుగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎంతో విజ్ఞానం తెలుసుకున్నాం, విజ్ఞానం నేర్చుకున్నాం అని చెప్పేసి వైద్యంలో కానివ్వండి, అనేక విధానాల్లో కానివ్వండి. ఇవాళ వైద్య విధానంలో ఎంతో విజ్ఞానం నేర్చుకున్నారు, ఆపరేషన్లు చేస్తున్నారు. అట్లాగే శరీరంలో అవయవాలు మారుస్తున్నారు. కానీ పూర్వకాలంలో ఇవన్నీ లేవు. శూన్య దుర్గా తంత్రం అనేటువంటిది ఒకటి ఉండేది. ఆ రోజున అదే వైద్యం. సర్వరోగహర, ఒక తాయితు కడితే రోగాలు పోయేవి. సర్వైశ్వర్యప్రద, ఐశ్వర్యం కలగాలంటే ఆ తాయితు కట్టుకోవాలి. ఇట్లా 160 రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి. మనిషి మనుగడకి ప్రతి ఒక్క కాలంలో కూడా మంచి జరగడం కోసం పూర్వం నుంచి కూడా అనేక విద్యలు ఉన్నాయి. కాకపోతే మనం ఆ విద్యలు తెలుసుకోవాలి, ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి. చక్కగా ధర్మపరులమై ఆ భగవత్ సేవ చేసుకొని అందరూ తరిస్తే వంశం వృద్ధి కలుగుతుంది, సుఖమైనటువంటి జీవనం కలుగుతుంది. కనుక ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలో వస్తుందిగా మనవి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నమస్కారం చేసుకో అమ్మ. తోరాలేమి నమః పశుపతేర్దేవస్య విద్యే నమః, భీమస్య దేవస్య విద్యే నమః, ఉగ్రస్య దేవస్య విద్యే నమః. తోరాల మీద
रुद्रस्य देवस्य वित्ते नमः निधनपतये नमः निधनपदान्तिकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिङ्गाय नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः नानासूत्राणि परिमलपत्रपुष्पाणाय नमः ओमपानाय नमः यानाय नमः उदानाय नमः समानाय नमः ब्रह्मणे नमः मध्य मध्य पानीयं समर्पयामि अंदर अम्मवारिकि इच्चे वायन రెండు అమ్మవారికి ఇచ్చే అమ్మాయికి ఇచ్చే బట్టలు शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपाप हरे देवी महालक्ष्मी नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयङ्करी
विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् आद्यन्तरहिते देवी आद्यशक्ति महेश्वरी योगजे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते स्थूलसूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मी नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मी नमोऽस्तुते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगत्स्थिते जगन्मातः महालक्ष्मी नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपाप हरे देवी महालक्ष्मी नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् सर्वज्ञे सर्ववरदे सर्वदुष्ट भयङ्करी सर्वदुःख हरे देवी महालक्ष्मी नमोऽस्तुते सिद्धिबुद्धिप्रदे देवी मुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् आद्यन्तरहिते देवी आद्यशक्ति महेश्वरी ఆయన వంట వనిత ఎవరు? గౌరీ నేనేనమ్మా తీసుకొని ముమ్మాటికి ఇస్తున్నామా ఆయన ఆయన వండుకున్న వనిత ఎవరు? గౌరీ పార్వతి నేనేనమ్మా ఆయన పుచ్చుకున్న ఇస్తినమ్మ వాయన ఇస్తినమ్మ వాయన ముమ్మాటికి ఇస్తినమ్మ వాయన
ముమ్మాటికి ముట్టిందమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? పుచ్చుకునమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ముట్టిందమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? గౌరీ పార్వతి నేనేనమ్మా వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటి దాకా వాళ్ళకి ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? నేనేనమ్మా నటించేసి వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? ఇస్తినమ్మ వాయనం కూర్చో ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? గౌరీ పద్ధతి నేనేనమ్మా అంట నేను గౌరీ పద్ధతి నీతో పాటు గౌరీ పద్ధతి ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? గౌరీ పార్వతి ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? నేనే ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం అందుకున్న వనిత ఎవరు? ఇస్తినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి ఇస్తినమ్మ వాయనం వాయనం అందుకున్న వనిత ఎవరు? సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగా కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు
సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి పిల్లి కొంటే అల్లరి వెన్నెల ముగ్గుల దారులు వేసినదందుకేరా నీలలు గోలెలు మాయలు నవ్వులు మాకు ఎంతో ఇష్టం లేరా బృందావనమాలి రారా మా ఇంటికి ఒక్కసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి
తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే సతము నిన్ను సేవింతును సత్కృపగనవే సత్కృపగనవే సతము నిన్ను సేవింతును సత్కృపగనవే సత్కృపగనవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే వాసవ సుహాస గమన సుధా ద్వారవతీ కిరణార్భటీ వసుధా అశోక విహితా కృపానానృతా కోమలా మనోజ్ఞితం మమేకవాకం మయూఖయుగళ మధుసూదనా మదన మహిమగిరివాహఘనానా రాగరథ సారథి హే రమణ సుఖచలన సంప్రోక్షణ యోగ నిగమ నిగమార్చనా వసన అభయప్రద రూప గుణానా లక్ష విధి విధాన హే సదన నిఖిల జన సాలోచన యుగాలుగా ప్రబోధమై పది విధాలుగా పదే పదే పలికేటి సాయమే మన్నా జాడలే కదా నువ్వెదికినదేదైనా చిరుమోవికి జరిగిన చిరునవ్వుల ప్రాసన చిగురేయకాగున నువ్వెళ్ళేదానేనా నిన్ను నిన్నుగా మార్చిన నీ నిన్నటి అంచున ఓ కమ్మటి పాఠమే ఎటు చూసినా మయూఖయుగళ మధుసూదనా మదన మహిమగిరివాహఘనానా రాగరథ సారథి హే రమణ సుఖచలన సంప్రోక్షణ యోగ నిగమ నిగమార్చనా వసన అభయప్రద రూప గుణానా లక్ష విధి విధాన హే సదన నిఖిల జన సాలోచన
సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే నానా హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా లలనా నీ వలనా కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యేనా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఎప్పుడూ లేని వింతలు ఇప్పుడే చూస్తున్నా గగనాలన్నీ పూల గొడుగులు భువనాలన్నీ పాల మడుగులు కదిలే రంగుల భంగిమలై కనువిందాయను పవనములు ఎవరు లేని దేవులు నీకు నాకేనా రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కథగా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యేనా సుగుణం నువ్వు
స్ట్రాంగ్ అవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే సిరి మొవ్వల్లోనే దాగుండే చప్పులన్నీ నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి. నడిరాత్రి జాబిలిలోనే కొలుగుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి. గిరిటీలే తిరిగిందే మబ్బుల్లో గాలిపటం సరిగా నువ్వు చూసావో అది నా హృదయం. ఆకాశం తాకిందే సంద్రంలో కెరటం సరిగా గమనించావు అది నాలో పొంగే ప్రాణం. సిరి మువ్వల్లోనే దాగుండే చప్పులన్నీ నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి. నడిరాత్రి జాబిలిలోనే కొలువుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి. పుస్తకమే తెరిచాక నవ్వెనులే నెమలిక మన ప్రేమకు తొలి లేక తానే గనుక